తెలుగుదేశం పార్టీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహానాడు ఈసారి పూర్తిగా కొత్త రూపంలో జరగనుంది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ఈ మహాసభ టీడీపీకి కేవలం రాజకీయ సమావేశం మాత్రమే కాదు, పార్టీ భవిష్యత్ దిశను నిర్ణయించే అత్యంత కీలక వేదికగా నిలుస్తుంది. అయితే ఇంధన పొదుపు, సాంకేతిక వినియోగం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈసారి మహానాడు 2026ను పూర్తిగా హైబ్రిడ్ ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా వాస్తవానికి ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరులో భారీ స్థాయిలో మహానాడు నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన వినియోగంపై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపుని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యయ నియంత్రణ, విద్యుత్ ఆదా, ఇంధన పొదుపు వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అదే సందేశాన్ని పార్టీ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు చేరవేయాలని భావించింది. దీంతో ఈ ఏడాది మహానాడును మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పూర్తిగా డిజిటల్ మోడ్లో నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి అక్కడి నుంచే చంద్రబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు, కీలక నేతలు ప్రసంగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లో భారీ ఎలక్ట్రానిక్ స్క్రీన్లు ఏర్పాటు చేసి కార్యకర్తలు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయి వరకు పార్టీ నాయకత్వాన్ని టెక్నాలజీ ద్వారా అనుసంధానం చేయడమే ఈ హైబ్రిడ్ మహానాడు ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.